గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. నిత్యం మనం ఈ యొక్క మంత్రాన్ని జపించినట్టయితే ఒక్కసారి మంత్రం చేసినప్పుడు 1000 సార్లు స్వామివారిని పిలిచినట్టుగా శాస్త్రం ఘోషిస్తుంది. కలియుగ సంధిలో మనమందరం కూడా నివసిస్తున్నాం కాబట్టి నిత్యం కూడా రామనామము లేక ఓం నమ శివాయ లేక శ్రీ మాత్రే నమః లేక శ్రీ ఆంజనేయ, మరి నీకు ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి మనం నమస్కారం చేయడంలో చాలా మంచిది చేస్తూ ఉండాలి. ఇది కలియుగంలో చాలా తప్పకుండా నామజపం చాలా విశేషమైనదని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంది. ఎందుకంటే సమయం ఉండదు, ఎప్పుడు కూడా స్పీడు. ఈ విధంగా శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం ప్రయాణం చేయడంలో తప్పులేదు. ఒకనాడు కంచిపీఠంలో పరమాచార్య వారు ఆశీనులై ఉన్నప్పుడు జనాలందరూ కూడా కంచి అమ్మవారిని నమస్కారం చేసుకుని, స్వామివారిని సుందరేశ్వర స్వామిని నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు. మధ్యలో స్వామివారిని వచ్చి అందరూ కూడా కంచి పరమాచార్య మహాపరివ అంటారు. చాలా గొప్ప సిద్ధ పురుషులు వారు నమస్కారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఒక భక్తుడు స్వామివారిని ప్రశ్న వేశాడు, స్వామి, దేవుడు అన్ని చోట ఉన్నాడు కదా, మీరు అన్ని చోట ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడని మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా, మరి దేవాలయానికే ఎందుకు వచ్చి నమస్కారం చెయ్యాలి అని ప్రశ్నించాడు. మంచి ప్రశ్న. స్వామివారు అలా తదేకం గమనించి, అట్లా నాయన, మంచి ప్రశ్నే, తెలుసుకోవాల్సిందే నాయన నువ్వు. మనం యొక్క శరీరంలో ఎక్కడ పడితే అక్కడ రక్తం ఎర్రగా కనపడుతూనే ఉంటుంది, లోపల ఉంటుంది. ఆ విధంగానే ఒక ఆవు ఏదైతే ఉందో, ఆవు శరీరం మొత్తం కూడా ఎర్రనేటువంటి రక్తం కనపడుతూ ఉంటుంది. కానీ ఒక్క పొదుగులో మాత్రమే ఎందుకు పాలు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు స్వామి. మరి పొదుగులోనే పాలు వస్తుంది అంటే ఈ లోపల ఎన్నో రకాలైనటువంటి శక్తిని అన్నీ కూడగట్టుకుని అక్కడ ఎన్నో రకాల క్రియ జరిగిన తర్వాత పాలు అక్కడికి తయారవుతూ వస్తుంటుంది. అంతేగాని చెవును పిండితే పాలు రాదు, తోకను పిండితే పాలు రాదు. మరి అన్ని చోట రక్తం కనపడుతుంది, కానీ ఒక్క చోట మాత్రమే పాలు వస్తుంది. కాబట్టి ఆవులో కొమ్ము పెట్టినా, లేకపోతే తోకను పిండినా, లేకపోతే కాలును పిండినా నీకు పాలు రాదు. కాబట్టి నువ్వు ఎక్కడ పిండుతున్నావు? పొదుగులోనే పిండితే పాలు వస్తుంది. ఆ విధంగా భగవంతుని నమస్కారం చేసుకోవాలి. భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క పవర్ ఏదైతే ఉందో ఎక్కడ ఉంది అంటే దేవాలయాల్లో ఉంటుంది. మరి అక్కడ ఎలా ఉంటుంది స్వామి? అవును, ఎందుకంటే దేవాలయం అంటే ఆగమ విధి విధానంగా, శాస్త్ర ప్రకారంగా దేవాలయాలు నిర్మాణం జరుగుతుంది. అది ఎవరో చెప్పినటువంటి విధి విధానం కాదు. విశ్వకర్మ భగవాను చేత సృష్టించబడినటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథ ఆధారంగానే ఆలయ నిర్మాణం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలయం లోపల శక్తిని యజ్ఞము, యాగము, తపస్సు, మరి మంత్రము, తంత్రము, యంత్రముల చేత ఆలయ లోపల భగవంతుని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అందులో శక్తి ఇముడీకృతమై ఉంటుంది. కాబట్టి మనం లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఏమంటాం?
ఈరోజు ఇది చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ప్రశాంతంగా ఉందండి. ఈరోజు అభిషేకం చేసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంది అంటాం. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అక్కడ లోపల ఒక శక్తి ఆవరించి ఉంటుంది. ఆ శక్తిని నీకు వైబ్రేషన్ ఏదైతే ఉందో నీ యొక్క శరీరానికి తాకుతుంది. కాబట్టి నిరంతరం స్వామివారిని నమస్కారం చేసుకోవడం తప్పు లేదు. అందుకే మనం గమనించాము, ప్రహ్లాదుడు చెప్తాడు, ఎందెందు వెతికి చూసిన అందందేయగలడు అని ప్రహ్లాదుడు చెప్పినా కూడా ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటి స్థలం, భగవంతుడు ఉన్నది ప్రత్యేకమైన స్థలం, విశిష్టమైనటువంటి స్థలం. కాబట్టి ఆగమ విధి విధానంగా ఉన్నటువంటి స్థలంలో మనం వెళ్ళినట్టయితే మనకు శక్తిని మనకు ఛార్జింగ్ అవుతుంది. కాబట్టి మీది తెలుసుకోవాలి. పరమాచార్య వారు చెప్పినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్టయితే నిజమా కాదా అని మనం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనం నిరంతరం ఈ కలియుగంలో ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళి మనం నమస్కారం చేసుకోవాలి. వారంలో ఒకరోజు, లేదండి 15 రోజులకు ఒకసారి, లేదండి నెలకు ఒకసారి, ఎప్పుడైనా ఒకరోజు మనం స్వామివారిని వెళ్ళి నమస్కారం చేసుకున్నట్టయితే మనకి ఏమి కావాలో అది ఇవ్వడానికి ఆయన ఎప్పుడు అక్కడ నిరంతరం మన కోసం కొలువై ఉంటాడు అన్న విషయాన్ని గమనించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.